సిలిగురి కారిడార్ ఈరోజు వాళ్ళందరం మాట్లాడుకుంటున్న అంశం ఇదే. ఎందుకంటే అది ఆ కారిడార్ జస్ట్ 22 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. ఉత్తర భారతదేశాన్ని కంప్లీట్గా 7 ఈశాన్య రాష్ట్రాలకి లింక్ చేసే కారిడార్. ఇప్పుడు ఈ కారిడార్ని పీకన ఇటా నొక్కేస్తా ఉంటున్నాడు మహమ్మద్ యూనస్. మరి ఆయన ఏం నొక్కుతాడో, ఆయన నొక్కడానికి ఆయన దగ్గర ఉన్న శక్తి ఏంటో ఎవరికి ఏం తెలియదు. వెనకాల ఉన్న పాకిస్తాన్ని మేరే పీచే పాకిస్తాన్ హై, మేరే పీచే చైనా హై అని చెప్పుకోవటమే కానీ వాళ్ళు ఈయనకు నిజంగా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏ మేరకు నిలబడతారు? చైనాని నమ్మటానికి లేదు, పాకిస్తాన్ని నమ్మటానికి లేదు. పాకిస్తాన్ మహా అయితే ఒక ప్రయోజనం బంగ్లాదేశ్ చేసి పెడుతుంది. దేశాన్ని మొత్తాన్ని కాలబెట్టడానికి కావాల్సిన సరుకు సరంజామంతా దింపుతుంది, నాశనం చేసి తర్వాత తనలో కలుపుకుంటుంది. సరే, అది చేసే పెద్ద సాయం మునీర్ గారి ద్వారా మహమ్మద్ యూనస్కి జరిగే సాయం అంటే బంగ్లాదేశ్కి. ఇప్పుడు చికెన్ నెక్ కారిడార్ లేదా సిలిగురి కారిడార్, సిలిగురి నుంచి మనం కనుక చూస్తే జాగ్రత్తగా 22 కిలోమీటర్స్ ఆనుకొని 20 కిలోమీటర్స్ స్ట్రెచ్లో అవతలన్నీ 7 ఈశాన్య రాష్ట్రాలు. నేను ఇవి కట్ చేస్తా, ఈ పీక నొక్కేస్తా, ఇది నా చేతిలో ఉంది మహమ్మద్ యూనస్ అంటున్నాడు. సరే, మహమ్మద్ యూనస్ గురించి బాగా తెలిసిన ఆయన మిత్రులు సన్నిహితులు ఆయన ఏమంటున్నారంటే, మహమ్మద్ యూనస్ బాబాయ్, అది నీకంత తేలికైన వ్యవహారం కాదు, అవతల ఉన్నది భారతదేశం, వాళ్ళు ఏమీ చేయనట్టే కనబడతారు, అలాగే అంతా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఒక్కసారి 7 ఈశాన్య రాష్ట్రాలు చూసుకో, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాల్యాండ్, అస్సాం, త్రిపుర, ఇవన్నీ చూసుకుంటే అక్కడ ఏ స్థాయిలో పటిష్టమైన భద్రతా వ్యవస్థని ఆల్రెడీ ఏర్పాటు చేసుకుంది. నీకేంటి అవతలన్నది ఈ లాల్ మునీర్ హట్ అనే